హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో గార్డెనింగ్ చూపించబోతున్నాను. పల్లెటూరులో ఏమేం చెట్లు వేసిందో, ఇంకా పూల చెట్లు అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ ఫస్ట్ అయితే టమాటో కనిపించాయి కదా, అవి టమాటో చెట్లు. ఇవి వచ్చేసి మునగ చెట్టు అనమాట. ఈ మునగాకు తింటే కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా డిసీజ్కి హెల్ప్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇది వచ్చి ఆకుకూర, ఇంకా పాలకూర ఉంది పక్కనే. ఇప్పుడు ఇటు సైడ్కి వచ్చేస్తే ఇదేమో మనకి తమ్మకాయ చెట్టు. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, తమ్మకాయ కర్రీ అనేసి. ఇక్కడ నుంచే మనం కోసుకొని ఆ కర్రీ చేసింది. సో ఇవైతే మనకి పైకి అల్లుకో ఉంటుంది ఈ చెట్టు. చూసారు కదా, ఈ విధంగా అయితే దీని కాయలు ఇలా ఉంటాయి. ఈ కాయలు తినడం వల్ల కూడా మనకి బాడీలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని పక్కనే మనకి బీరకాయ చెట్టు కానీ ఉంది. ప్రజెంట్ అయితే మీకు ఒక బీరకాయ చూపిస్తున్నాను కదా, ఇంతకుముందే మేము ఒక 2 బీరకాయలు ఉంటే కోసాము. సో ఇది కానీ పైకే దీని పక్కనే అల్లుకో ఉంటుంది. ఇప్పుడు ఇవి కానీ కాకరకాయలు కింద నుంచి అల్లుకొని మనకి పైకి అయితే ఉంది ఈ చెట్టు కానీ. సో కాకరకాయలు కూడా చాలా ఫ్రెష్గా అండ్ చాలా నీట్గా ఉంటాయి. ఇవైతే మనం కెమికల్స్ ఏం యూజ్ చేయము కాబట్టి ఇవి తినడం వల్ల మనకి హెల్త్ కానీ చాలా బాగుంటుంది. బయట కొన్నవైతే వాళ్ళు కెమికల్స్ అన్నీ యూజ్ చేస్తారు కదా. ఇది వచ్చేసి ఒక ఫ్రూట్, సీనికాయ అంటాం కదా, ఆ ఫ్రూట్ చెట్టు ఇది. ఇంకా దీనికైతే కాయలు కాయలేదు. చూడండి, మా బుడ్డోడు కానీ ఇలాగా కాయలు తెచ్చి హెల్ప్ చేస్తున్నాడు బాగా. సో ఇప్పుడు అయితే మనం ఇక్కడ ప్రొమోగ్రనేట్ చెట్టు ఉంది, దీనికి కాయలు అయితే కోసేసాము. ఇప్పుడైతే కాయలు లేవు. సో జస్ట్ చెట్టు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది ఆకుకూర అన్నమాట, దీన్ని తోటకూర అంటాము. ఈ పక్కన వచ్చేసి చిర్రాకు. ఈ వంకాయల్లో 2-3 టైప్స్ వంకాయలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇట్లా బ్లాక్ కలర్ వంకాయ, ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసేమో సొర చెట్టు, ఇట్లాగా పైకి తీగలాగా అల్లిచ్చారు. ఇది వచ్చేసి మామిడి చెట్టు. ఇది ఒక సీజన్ అని ఏం లేదు, ఏ సీజన్లో అయినా కాస్తుంది. దీని పేరు వచ్చేసి పులాస అంటారు. సో ఆ చెట్టుకి పక్కనే మనకి జామ చెట్టు అయితే ఉంది. ఈ చెట్టు ఏంటంటే సపోటా చెట్టు. దీన్ని మేము తినేసిన సీడ్స్ ఉంటాయి కదా, అవి అక్కడ వేయడం వల్ల ఇది దీనికి అంతటా ఇదే మొలిచేసింది. ఈ సపోటా చెట్టు కూడా మంచిగా కాయలు అయితే కాస్తాయి. ఇది వచ్చేసి ఒక వైట్ కలర్ ఫ్లవర్స్ చెట్టు. ఇదేమో కనకాంబరాల చెట్లు. దీంట్లో కానీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎల్లో కలర్ కనకాంబరము, ఇంకోటేమో రెడ్ కలర్ కనకాంబరము. ఇవి కూడా కట్టుకొని మనం పూలు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇంకొచ్చేసి జామ చెట్టు అయితే ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. దాదాపు ఒక 15-20 ఇయర్స్ నుంచి అయితే ఈ జామ చెట్టు అయితే అలాగే ఉంది. సో చాలా పెద్దది. దాని పక్కనైతే మనకి సీతాఫలం చెట్టు కానీ ఉంది. సో మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేస్తే ఇవంతా మనకి దేవుడికి పెట్టుకునే పూలు అయితే ఉంటాయి. వైట్ కలర్ కస్తూరి, ఇంకా పింక్ కలర్ కస్తూరి, చూసారు కదా, ఈ విధంగా రెడ్ కలర్ కస్తూరి. ఇంకా వచ్చేసి ఇవి వచ్చేసి మందార పూలు అంటారు. ఇది రెక్క మందార, ముద్ద మందార, దీంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి రోజా ఫ్లవర్స్. ఇవైతే చాలా బాగా ఎక్కువ పూలు పూస్తాయి. నేను వీడియో తీసేటప్పటికైతే అన్ని ఫ్లవర్స్ అయితే ఏం లేవు. ఇది వచ్చేసి షో చెట్లు అన్నమాట. వీటిని లింగాక్షి పూలు అని అంటారు. సో ఇటు సైడ్కి వచ్చేస్తే మనకి బంతి చెట్టు, ఇంకొక వైట్ కలర్ రోజా పూ చెట్టు అయితే ఉంది. ఇప్పుడు ఒక మీకు చెట్టు చూపిస్తాను. ఈ పూలను అయితే మేము సీతమ్మ జడకుచ్చులు అని అంటారు. మీరేమంటారో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇంకా వచ్చేసి మన దగ్గర పసుపుల చెట్టు అయితే కానీ ఉంది. దీని పక్కనే మనకి ఇవి చిక్కుడుకాయలు అంటారు కదా, గోరు చిక్కుడుకాయలు, ఆ చెట్టు అయితే కూడా ఉంది. ఇది మంచిగా బాగా తీగ అనేది అల్లుకో ఉంది. సో ఇదంతా కూడా ఆ చెట్టే అన్నమాట. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసిన కూరగాయలు ఏంటో చూద్దాము. ఇవైతే చిక్కుడుకాయలు, తమ్మకాయలు, కాకరకాయలు, ఇంకా వంకాయలు. సో ఇవన్నీ కోసి పక్కన పెట్టుకున్నాము. ఇంకా పుదీనా, ఇది వచ్చేసి షో చెట్టు. పార్ట్ 2 వచ్చేసి ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని, సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.